అధికారంలో ఉన్న ఒక పార్టీని ప్రశ్నించాలన్నా ఎదిరించాలన్నా గెలిచిపోయిన తర్వాత అయితే అంతకుముందు అధికారులు ఉండే వాళ్ళని ప్రశ్నించడం ఓకే. ఏమీ లేనప్పుడు కూడా నేను ఏమాత్రం భయపడకుండా జగన్మోహన్ రెడ్డి అవినీతి అరాచకాల్ని దౌర్జన్యాల్ని గ్రూపు రాజకీయాల్ని గురించి కూడా తిరుమల గురించి కూడా నేను ఏమాత్రం భయపడకుండా నాకు ప్రాణాపాయ స్థితి ఉన్నా నాకు థ్రెట్ ఉన్నా కూడా నేను ఏమాత్రం తగ్గలేదని మీ అందరికీ తెలుసు. కాబట్టి నేను ఏది మాట్లాడదలుచుకున్నా నీతి నిజాయితీగా మాట్లాడతాను తప్ప ఏదో స్వలాభం కోసమో సొంతంగా ఏదో దాంట్లో నేను లాగాలనో మాత్రం కాదు. నేను ఎప్పుడూ రాజకీయాల్లో లేను. వన్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గమనించిన తర్వాత నాలాంటి ఒక వ్యక్తి కూడా మాట్లాడకపోతే ఎలాగా అని ధైర్యం చేసి మాట్లాడాను. సో ఈరోజు టీడీపీ కూటమి 164 సీట్లు వచ్చినందుకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం గర్వంగా చెప్పుకుంటుంది, గర్వంగా అనుకుంటుంది, కూడా గర్వపడుతుంది. సో ఈరోజు ముఖ్యంగా నేను చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈరోజు అర్హత ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికి 7,000 రూపాయలు పెన్షన్ డబ్బులు వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎంపీలు కానీ క్యాబినెట్ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు శాసనసభ్యులు కానీ అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి చైతన్యపరుస్తూ వాళ్ళ ఆనందాన్ని ఇస్తూ వాళ్ళకి భరోసానిస్తూ 7,000 రూపాయలు పెన్షను కొడాలి నాని కానీ పేరు నాని కానీ మా నెల్లూరుడు అనిల్ కుమార్ యాదవ్ కానీ గెలవగానే 1వ తారీఖు కూడా రాలా, గెలవగానే మీరు అది ఇవ్వండి చూద్దాం అన్నారు. ఈరోజు చెప్పిన మాట ప్రకారం 7,000 రూపాయలు పింఛన్ని వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. 4,000 ప్లస్ 3,000 7,000 కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ప్రతి చోట కూడా ఈరోజు టీడీపీ కూటమి చెప్పిన మాటను నిలబెట్టుకుంది. కాబట్టి నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది ఆ పార్టీ తరపున నిలబడినందుకు. కాబట్టి ఇంకోటి ఏంటంటే రానున్నటువంటి రోజుల్లో కూడా ఏదైతే మేనిఫెస్టో ఉందో వాటిల్లో కూడా 100% 100కి 100% కూడా నెరవేర్చబోతున్నారు. పేద ప్రజలు, బడుగు బలహీన మైనారిటీ ప్రజలు కూడా వాళ్ళు సమాజంలో తలెత్తుకొని తిరిగేటట్లుగా కూడా టీడీపీ ప్రభుత్వం చేకూరుస్తుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నేను ఫస్ట్ నుంచి చెప్పేది, నేను చెప్పిన తర్వాత కూడా చాలామంది మాట్లాడినారు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో పైన తిరుమల కొండ మీద అవినీతి జరుగుతుంది, అక్కడ దౌర్జన్యం జరుగుతుంది అని నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉండా. అందులో ఒక మచ్చు తునక మనం తీసుకున్నట్లయితే ఇలా చూడండి. ఇది నగిరి శాసనసభ్యురాలు పర్యాటక శాఖ మంత్రిగా కూడా చేసినటువంటి ఆర్కే రోజా. ఈవిడిది ఒక్కసారి మనం గమనించినట్లయితే చూడండి, శ్రీమతి ఆర్కే రోజా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈవిడ 2021 తారీఖున 20 మందికి విఐపి బ్రేక్ దర్శనాలు ఇచ్చింది. 20 మందికి విఐపి బ్రేక్ దర్శనాలు ఇచ్చింది. కావాలంటే ఒకసారి నేను ప్రింట్ తీసుకున్నా, అంటే అధికారికంగా రిలీజ్ చేసిన దాన్ని కొండ మీద నుంచి వచ్చిన ఒక పేపర్ని నేను ప్రింట్ తీసుకున్నా. మీరు మామూలుగా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా కూడా ఇది దొరుకుతుంది. 20 మందికి ఎం శ్రీనివాస్ చక్రవర్తి, కె అశోక్ గౌడ్, ఎన్ రామ్మోహన్, ఆర్ లక్ష్మణ్ పెరుమాల్, ఈయన చెన్నై అనుకుంటా. మార్నింగ్ విఐపి బ్రేక్ దర్శనం ఆన్ 1/12/2021 ఫాలోయింగ్ బై బెలో నేమ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కింద ఆవిడ సంతకం పెట్టినటువంటి ఈ పేపరు. ఇంకొకటి ఏంటంటేనండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈయన ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో విఐపి బ్రేక్ దర్శనాల్ని 58 మందిని పంపించాడు ఒకటే రోజు. 58 మందిని ఒకే రోజు విఐపి బ్రేక్ దర్శనాన్ని పంపించినాడు. చూసుకోండి ఒకసారి. కావాలంటే ఈ డేటు కూడా చెప్తా. 2024 2వ నెల 12వ తారీఖు డాక్టర్ పి రామచంద్రారెడ్డి ఎంఏ పిహెచ్డి. చూడండి, ఆయన సంతకం కూడా పెట్టాడు. 58 మందిని కూడా పంపించినాడు. అంటే పాపం ఏ క్యాడర్ అయినా, ఏ కేటగిరీ అయినా, ఏ ఎంపీ అయినా, ఏ క్యాబినెట్ మినిస్టర్ అయినా, ఏ సెంట్రల్ మినిస్టర్ అయినా, ఏ శాసనసభ్యులైనా, ఏ గెజిటెడ్ ఆఫీసర్ అయినా, ఏ సెలబ్రిటీ అయినా, ఏ విఐపీ అయినా, అధికారులు జడ్జిలైనా ఏదైనా కూడా టీటీడీ బోర్డులో ఒక రూల్ ఉంటుంది. ఎంతమందిని పంపించవచ్చు అనేది ఒక శాసనమో, ఒక ఫార్ములానో, ఒక ఫండమెంటల్ థియరీ ఉంటుంది. వీళ్ళు అడ్డదిడ్డంగా సంబంధం లేకుండా 151 సీట్లు వచ్చిన అధికార గర్వంతో, అహంకారంతో
అధికార దుర్వినియోగంతో 58 మందిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 20 మందిని రోజా అంటే ఒక్క రోజులో అతను 58 మందిని ఈవిడ 20 మందిని పంపించిందంటే 151 శాసనసభ్యులు 22 మంది ఎంపీలు ఇంకా సెంట్రల్ మినిస్టర్లు క్యాబినెట్ మినిస్టర్లు అంటే ఇద్దరే ఇంతమందిని పంపిస్తే ఒక రోజులో 365 ఇంటూ 5 సంవత్సరాల్లో ఈ ఎంపీలు సెంట్రల్ మినిస్టర్లు క్యాబినెట్ మినిస్టర్లు శాసనసభ్యులు వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఒక్కొక్క లెటర్ హెడ్ మీద ఎంతమందిని పంపించుంటారని నేను అడుగుతా ఉండా. ఒక రోజులో 20 వీపీ బ్రేక్ దేశాలు పంపిస్తే ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 58 మందిని పంపిస్తే ఒక్క రోజులో అలా 365 ఇంటూ 5 ఉన్న ఈ 100 రోజుల్లో ఒక్కొక్కరు శాసనసభ్యులు వీళ్ళందరూ ఎంతమందిని పంపించారో ఒకసారి ఆలోచించండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పోయినారు, దేవుని దర్శించుకున్నారు, అయిపోయింది. కానీ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ సామాన్య భక్తులు తిరుపతి నుంచి తిరుమల కొండకి నడుచుకుంటూ వస్తారు. సర్వదర్శనం అని ఉంటుంది. క్యూ లైన్లోకి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి కంపార్ట్మెంట్లోకి వెళ్తారు. ఆ నుంచి దర్శనానికి వెళ్తారు. ఆ తర్వాత బయటకు వచ్చి లడ్డు తీసుకుంటారు. అది అందరూ తెలిసిందే. కానీ కొన్ని లక్షల మంది కోట్ల మంది కింద నుంచి నడుచుకొచ్చే సామాన్య భక్తులు, డబ్బులు లేని వాళ్ళు, నిజమైన దైవభక్తి కలిగిన వాళ్ళు, మాకెలా వీఐపీ దర్శనాలు వద్దు, మేము డైరెక్ట్గా దేవుణ్ణే చూడాలనుకుంటున్నాం, అది కదా నిజమైన భక్తి అనుకునే వాళ్ళు కూడా పైనుంచి అదే కింద నుంచి పైకి వచ్చి క్యూ లైన్లోకి వెళ్తారు. ఈ క్యూ లైన్లోకి వస్తారు, కంపార్ట్మెంట్లోకి వెళ్తారు, దర్శనానికి వెళ్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీఐపీ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం ఇవ్వడం వల్ల ఎక్కడికక్కడ క్యూ లైన్ ఆగిపోద్ది. ఎక్కడికక్కడ క్యూ లైన్ ఆగిపోతుంది. వీళ్ళు పోతారు, వీళ్ళ హారతలు, వీళ్ళ పట్టింపులు, ఇంకా దగ్గరకు తీసుకెళ్ళడం, దేవుడితో మాట్లాడతామని చెప్పడం. దేవుడే మాట్లాడడం అది వేరే విషయం. నీతి, నిజాయితీ, భక్తి, శ్రద్ధ ఉంటే దేవుడు మనకు ఆశీస్సులు ఇస్తాడు. అధికారం, అహంకారం, రౌడీయిజం, మంది మార్బలం, అక్రమ ఆస్తులు ఉంటే జగనన్న ప్రసన్నం అవుతాడు, జగనన్న కనబడతాడు, జగనన్న దర్శనం ఇస్తాడు. వెంకటేశ్వర స్వామి కాదు. భక్తి శ్రద్ధతో వెళ్తే వెంకటేశ్వర స్వామి మంచిగా ఆశీస్సులు ఇస్తాడు. ఈ విధంగా అధికార దుర్వినియోగం వెళ్తే ఆకారం ఉంటుంది తప్ప ఆశీస్సులు ఉండవు. ఈ విధంగా కొన్ని వందల మందిని వీపీ బ్రేక్ దేశానికి వెళ్ళి సామాన్య ప్రజలందరూ కూడా క్యూ లైన్లో ఆగిపోయినారు. వాళ్ళు కదలాలి కదా, ఇక్కడ క్యూ లైన్ కదలాలా, క్యూలోకి వెళ్తే కంపార్ట్మెంట్లకు కదలాలా, కంపార్ట్మెంట్లకు వెళ్తే దర్శనం కదలాలా, దర్శనం కదిలితే లడ్డు తీసుకోవాలా, లడ్డు తీసుకుంటే కిందకి రావాలా. వీటి వల్ల ఎంత ట్రాఫిక్ జామ్ క్యూ లైన్లో జరుగుతుంటుందో ఒకసారి ఆలోచించండి. ఎంతమంది, ఇంకో మాట చెప్తున్నా, మీరు చర్లపల్లిలో జైలు చూస్తుంటారు, చెంచులగూడలో జైలు చూస్తుంటారు, నెల్లూరులో చూస్తుంటారు, రాజమండ్రిలో చూస్తుంటారు, అండమాన్ నికోబార్లో చూస్తుంటారు. కానీ 2019 నుంచి 2024లో తిరుమల కొండ మీద జైలును చూశారా? ప్రజలు, భక్తులు చూశారు. క్యూ లైన్ కూడా లోపల బానిచ్చేసి డోర్లు వేసేసి ఏమాత్రం మంచినీటి సదుపాయం లేకుండా చేయడం, ఏమాత్రం అన్నప్రసాదం పొంగల్ కావచ్చు, లేకపోతే సాంబార్ అన్నం కావచ్చు లేకుండా చేయడం, ఏమాత్రం మజ్జిగ లేకుండా చేయడం. అంటే ఇక లోపలికి వెళ్తారు, పిల్ల చల్ల ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, థైరాయిడ్ పేషెంట్లు ఉంటారు, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, కొంతమందికి ఆస్మా ఉంటుంది, కల్తీరి పడిపోతూ ఉంటాయి. లోపల పోతే కనీసం ఫ్యాన్లు కూడా తిరగనీయకుండా చేశారు. ఇలా లోపలికి వెళ్ళిన వాళ్ళని జైల్లో ఉన్న ట్రీట్మెంట్ కాదా ఇది? తిరుమల తిరుపతి కొండ మీద వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం వచ్చిన వాళ్ళకి జైలు జీవితాన్ని కొన్ని కోట్ల మంది ఈ 5 సంవత్సరాల కాలంలో అనుభవించారు. చాలామంది చెప్తున్నారు, యూట్యూబ్లో మీరే చూడండి, నేను చెప్పడం కాదు, ఇది నా స్వార్థం కాదు. మీరు తొంగి చూస్తే లోపల ఫ్యాన్ లేవు, తినడానికి తిండి లేదు, బయటికి రావడానికి దారి లేదు. అంటే ఇదేంటి జైలు జీవితం అంట. జైలు ఎంతకన్నా బాగా బతుకుతారు. ఇది అధికారికంగా చెప్పినటువంటి లోకేష్ బాబు గారి మాట ఇది. అంటే మనం ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది, మన పేపర్లో వేసిన, యూట్యూబ్లో వేసిన మాట మాటే, అది మందే అవుతుంది అఫీషియల్. 6 లక్షల మంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు. వైకాపా ప్రభుత్వ హయాంలో విద్యా దీవెన, వసతి దీవెనకు 3,450 కోట్ల బకాయిలు పెట్టిన వైసీపీ ప్రభుత్వం. బకాయిలు ఉండడంతో విద్యార్థుల సర్టిఫికేట్లు రాకపోతున్న ఇబ్బందులను తొలగించేలా విద్యాసంస్థల యాజమాన్యాలను సర్టిఫికేట్లు ఇవ్వాలని ఆదేశించిన మంత్రి నారా లోకేష్. ఇది సంసారబద్ధమైనటువంటి గవర్నమెంటు. అంటే వచ్చే రాగానే పాపం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రవేశపెట్టారు. ఇంకోటి విద్యార్థులకు తీపి కదురు తన ఇదేనమ్మా, ఇంకేమైనా ఉందా?
మెగా డిఎస్సి మీద కూడా సంతకాలు పెట్టారు. ఇంకోటి కూడా నవ్వుకుంటారు అందరూ. మంచి ముందు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, మంచి ముందు వచ్చిందా పాపం. అంటే ఒక ఆవిడ అనింది, నిజంగా జరిగింది నెల్లూరులో, నా బట్ట వల్ల నా భర్త చచ్చిపోయాడు అనింది. వాస్తవం చెప్తున్నా, నా బట్ట వల్ల నా భర్త చచ్చిపోయాడు అనింది. బట్ట అనేది ఎవరో మీరే తీసుకోండి, నాకు అనవసరం. అది వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా, ఇది జరిగింది. ఆ వెంకటేశ్వరంతో పెట్టుకున్నాడు, అతను పోయాడు. ఇప్పుడు నేను పెట్టుకుంటే నేను పోతానుగా, నేనేం భయపడను. నా బట్ట వల్ల నా భర్త పోయాడు, నా పసుపు కుంకులు రాలిపోయాడు. ఏంటంటే ఏందయ్యా ముందు. ఇప్పుడు మా వాళ్ళు కష్టపడతారు, 500-700 సంపాదించుకుంటారు. ఆటో పనిచేసే ఆటో, టిప్పర్ దగ్గరికి వెళ్ళి టిప్పరు, ఎవరైనా కష్టపడతారయ్యా. వద్దన్నా వాళ్ళు తాగుతారు. తాగేదేదో మంచి ముందు తాగితే పాపం తిని కడుపు నిండా కాసేపు పరిస్థితి అరసరు పడుకుంటారు. ఈయన బట్ట వచ్చాడయ్యా, అసలు మొత్తం కిడ్నీలు, ఆ లివర్లు మొత్తం అంతా చెడిపోయి వాళ్ళంతా పిచ్చెక్కిపోయి వాళ్ళకి అర్థం కాని రీతిలో ప్రవర్తించాడు. నాకు ఈ చిన్న వయసులో నా భర్త చచ్చిపోయాడు నా బట్ట వల్ల అని. ఈరోజు భగవంతుడి దయ వల్ల మంచి ముందు. అంటే ప్రతి కల్చర్లో ఇది ఒక భాగం. జగన్మోహన్ రెడ్డి లాగా నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి అందరికీ ఎడ్డిమడ్డి మందు పోసే పాపం వాళ్ళని నాశనం చేయలే. చెప్పినారు, మంచి ముందు తీసుకొస్తున్నారు. ఈరోజు బ్రహ్మాండంగా కింగ్ఫిషర్ బీర్ వచ్చింది, రాయల్ ఛాలెంజ్ వచ్చింది, మంచిగా బ్రాండ్లు వచ్చినాయి దేవుడి దయ వల్ల. అంటే మరి దేవుడి దగ్గరికి వెళ్ళకుండా దేవుడి దయ వల్ల మంచి బ్రాండ్లు వచ్చినాయి. కాబట్టి ప్రక్షాళన మొదలైంది. మంచి విధి విధానాలు కూడా అక్కడ మొదలైపోయినాయి. మర్చిపోయినా మా రవి అన్న మంచి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు రెండు విషయాలు చెప్తాను అన్నయ్య. 2 విషయాలు గొప్ప ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి కడుపు నిండా అన్నం తిన్నా ఒప్పదు, జగన్మోహన్ రెడ్డికి మంచి ఇల్లు ఉన్నా ఒప్పదు. ఎందుకంటే టిట్కో ఇల్లు 2,62,000 టిట్కో ఇళ్ళను పూర్తి చేసి టీడీపీ గవర్నమెంట్ హయాంలో చేసి ఇస్తే, ఆ మనిషి లక్షల ఇళ్ళని ఒక్క రూపాయి కూడా మళ్ళీ ఖర్చు పెట్టకుండా ఉన్న వాటిని రంగులు 300 కోట్ల రూపాయలని ప్రభుత్వ కార్యాలయాలకి, ఇలా టిట్కో ఇళ్ళకి 300 కోట్ల రూపాయలు పార్టీ జెండా రంగునేసి వాటిని అలా వదిలేశాడు. కానీ ఒక్క టిట్కో ఇళ్ళను కూడా ఎక్కడ ఇస్తే టీడీపీ గవర్నమెంట్కి, చంద్రబాబు నాయుడుకి మంచి పేరు వస్తుందని భయపడి ఓర్వలేక, ఓర్చుకోలేక, స్టాలిన్ని చూసి నేర్చుకోలేక ఆ మనిషి అధికార దుర్వినియోగం, అహంకారంతో అన్ని ఇళ్ళను వదిలేసి నేను వెళ్ళాను నెల్లూరుకి. చూస్తే మీకు నమ్మరన్న, కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయినాయి. 500 రూపాయలు పెట్టి కొన్ని వందల మంది పేదవాళ్ళు ఇచ్చుంటే ఆ ఇళ్లలో కండోమ్ ప్యాకెట్లు, ఆ ఇళ్లలో బీరు బాటిళ్ళు, ఆ ఇళ్లలో కత్తులు, కటార్లు, పాములు, జర్రులు. అంటే వైఎస్ఆర్సీపీకి దౌర్జన్యానికి, రౌడీజాలకి అడ్డాలుగా వాడుకున్నారు తప్ప టిట్కో ఇళ్ళని ఒక్కరికి కూడా ఇచ్చిన పాపం లేదు. అక్కడ ఎన్ని కిడ్నాపులు జరిగాయో, ఎంతమందిని చంపేశారో, ఎవరిని కొట్టారో అనేది ఒక్కటి కూడా చెయ్యకపోగా అక్కడ గోళ్ళన్నీ మళ్ళీ పగిలిపోయినాయి, అక్కడుండే గ్లాసులన్నీ మొత్తం పగిలిపోయినాయి, అవి కూడా పోయినాయి. రెండో పాయింట్, అన్న రవీణ చెప్పినట్టు అన్నా క్యాంటీన్లు కొన్ని వందల క్యాంటీన్ని పట్టణాభివృద్ధిలో, పట్టణంలో పెడితే, కొన్ని వందల క్యాంటీన్ని పట్టణాల్లో పెడితే వాటిని ఉన్న పొలంగా, అంటే పేదవాడు 5 రూపాయలకి మంచి భోజనం, టిఫిను, రాత్రి అన్నం. చంద్రబాబు నాయుడు గారిది ఏంటంటే అన్నం బాగుండాలా, తిన్నంత పెట్టండి, ప్లేట్ మిల్చాలి, తిన్నంత ఉండాలా, సరిపోవాలా, శుచి శుభ్రత ఉండాలా, మన ఇళ్ళలో ఎడతింటాం అట్టే పెట్టాలా, పొగలు కక్కుతా ఉండాలా. ఇది ఎన్టీ రామారావు గారి ధ్యేయం అంట. ఏ పేదవాడు మంచి భోజనం లేకుండా కడుపు ఆకలితో చచ్చిపోకూడదన్న ధ్యేయంతో పుడితే అన్నిటిని పగలగొట్టి, అన్నిటిని విసిరేసి సచివాలయాలుగా, బరిలు కొట్టాలుగా, కొన్ని మళ్ళీ వైఎస్ఆర్సీపీ అడ్డాలుగా, కొన్ని కూల్చివేత చేసి ఈరోజు అన్నా క్యాంటీన్లు మొత్తం కొన్ని 100 కోట్ల రూపాయలని దుర్వినియోగం చేశాడు. అక్కడేమో లక్షల కోట్లు టిట్కో ఇల్లు డబ్బులు నాశనం చేశాడు. ఇప్పుడు మళ్ళీ చెప్పిన వెంటనే చిత్తూరులో మన జగన్మోహన్ నాయుడు, జగన్ అంటే ఆ జగన్ కాదయ్యా, ఇతను మంచోడే, నా స్నేహితుడే, జగన్మోహన్ నాయుడు అని చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచాడు భారీ మెజార్టీతో, విజయానందరెడ్డి మీద, గంజాయి మీద గెలిచాడు, గంజాయి విజయానందరెడ్డి మీద. అతను ఓపెన్ చేశాడు, మంచి భోజనం, మంచి టిఫిన్ పెడుతున్నాడు. నారాయణ గారు కూడా ఇప్పుడు ఒకటి ఓపెన్ చేస్తారు. ఈ విధంగా 300 నుంచి 400 వరకు, నా దేశం వరకు అన్ని పట్టణాల్లో కూడా, అన్ని టౌన్లో కూడా మొత్తానికి రెడీ అవుతున్నాయి. మొత్తానికి ప్రక్షాళన జరిగింది, మొత్తానికి మంచి గవర్నమెంట్ వచ్చింది. నేను వీళ్ళందరూ కూడా కోరుకునేది అంటే, ఆ వెంకటేశ్వర సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, వీళ్ళందరూ కూడా ఏ మాత్రం ఇగో లేకుండా, ఏ మాత్రం కల్తీ లేకుండా, ఏ మాత్రం బూతులు లేకుండా
వీళ్ళందరూ చాలా స్వచ్ఛందంగా చాలా స్వేచ్ఛగా రాజకీయం చేస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో యువతకు కానీ వృద్ధులకు కానీ చిన్నపిల్లలకు కానీ పెళ్లి చేసుకున్న అందరికి కూడా మంచి సదుపాయాలు ఉంటాయి. ఆ వెంకన్న సాక్షిగా ఈ ఆంధ్ర రాష్ట్రం మంచి అభివృద్ధిలో కల మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు మీ సపోర్టు నాకు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడు నా అంశాన్ని జనాలు తీసుకెళ్ళడంలో ఏ ఒక్కరితో నాకు తెలియదు, కానీ నాకు ఏ రోజు మీడియా సపోర్ట్ తగ్గదు. నా పాయింట్లు చాలా ఇంట్రెస్ట్గా వింటారు. కాబట్టి ఇది విషయం జనాలకు తెలియాలని కోరుకుంటున్నాను. రోజా గారి పరిస్థితి మంచి క్వశ్చన్ అడిగాం. రోజా గారు 3,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని చెన్నైలో ఒక మంచి ఇల్లు కట్టుకుంది. బీచ్లో అలలు వచ్చి కాళ్ళకు తగులుతుంటాయంట. బాగా ఇంత తాగి ఇంత ఊదుమొహం వేసుకొని సంపాదించిన డబ్బుల్ని వెనకబెట్టుకొని బతుకుతూ ఉండాలి. ఖచ్చితంగా ఒకటైతే వాస్తవం చెప్తా ఉండా, వాళ్ళు రానున్న 5 సంవత్సరాల్లో కూడా మన ప్రభుత్వం అని చెప్పేసి అరాచకాల్ని కప్పెట్టుకోవాలి, దౌర్జాల్ని కప్పెట్టుకోవాలి. అలానే వదిలేసినారు వాళ్ళు. వచ్చేది మనమే 151 పోతే ఒక 20 పోతాయి, లేకపోతే ఒక 30 పోతాయి, లేకపోతే ఒక 50 పోతాయి. 100 వస్తే చాలు రాగానే దౌర్జన్యం చేసి ఆ 75 కూడా లాగేసుకొని 170 చేసేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు ఊహించాలి వెంకటేశ్వర స్వామి ఇస్తాంతాడని. వెంకటేశ్వర స్వామి కూడా పొత్తు పెట్టుకున్నాడు, ఇవిడికి తెలియదు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క మినిస్టరు అందరూ 1,000 కోట్లు లాగేశారు. అందరి మీద కూడా ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది, అందరి మీద కూడా కేసు పడుతుంది, కోర్టుకి వెళ్తారు. రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్ అంటే ఏంటంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని లా ప్రకారం రూల్ ప్రకారం సాక్ష్యాల ప్రకారం వాళ్ళని పట్టుకుంటారని ఉద్దేశం. ఏదేదో పెద్ద చెయ్యక్కర్లే. మళ్ళీ ప్రజల్లోకి వెళ్తానంటున్నాడు. సో మళ్ళీ మీరు అంతకుముందు చంద్రబాబు నాయుడు అడ్డుకున్నట్టుగా ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అసలు పోతాడా? యాడి నుంచి యాడిపోతాడు? టిట్కో ఇల్లు ఇవ్వకుండా నువ్వు నేను మంచి చేస్తానని చెప్పగలడా? అన్నా క్యాంటీన్లన్నీ రద్దు చేసి అన్నా క్యాంటీన్లు పక్కన కొట్టి నీకు అన్నం పెట్టాడని చెప్పగలడా? రోడ్లు సరిగ్గా ఇవ్వకుండా నీకు నేను ఆటోలు ఇచ్చాను, 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చాను చెప్పగలడా? ఏ పక్క నుంచి నీకు నేను మంచి చేశానని చెప్పగలడు? ఒక మాట, చిన్న మాట ఇది. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి నేను మీకు మంచి చేస్తుంటే ఓటేయండి అన్నాడు. మంచి చేయలేదు కాబట్టి ఓటేయలే, ఓడిపోయాడు. ఇంకా దానికి నో మోర్ క్వశ్చన్స్, నో మోర్ ఆన్సర్స్. నేను మీ కుటుంబాల్లో మంచి చేస్తుంటే ఓటేయండి అన్నాడు, ఓటేయలే, ఎందుకంటే మంచి చేయలే. రెండో పాయింట్, నీ బిడ్డ 99% అన్నీ కంప్లీట్ చేశాడు అన్నాడు. నేను ఈరోజు మాట చెప్తున్నా, 99% అన్నాడు, మిగతాది 1% ఉంది కదా. ఆ 1% ఏమనుకుంటున్నారు? ఏమన్నా సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నావు, మరి చేయలేదంటే అదే 1% అంటాడు, అదే 1% అంటాడు. టిట్కో ఇల్లు ఇస్తా అన్నావు అంటే అదే 1% అంటాడు. తర్వాత వచ్చేసి పోలవరం ప్రాజెక్టు ఫ్రీజ్ చేస్తా అన్నావు కదా, అదేదన్నట్టే నేను చెప్పాను కదా 1% చేయలేదని, అదే 1% అంటాడు. ఏదైతే మేనిఫెస్టో పెట్టి ఏదైతే మెయిన్గా చేయలేదో అవన్నీ ఆ 1% వదిలేడు చూసారా, ఆ 1%లో దోసేస్తాడు. అంటే ఒరిజినల్ చెప్పాల్సింది ఏంటంటే చేసింది 1%, చెయ్యనివి 99%. బిడ్డ బటన్ నొక్కితే నేరుగా అన్నాడు. ఈ జనసేన కార్యకర్తలు, బీజేపీ మద్దతుదారులు, టీడీపీ ఓటర్లందరూ కూడా బటన్ నొక్కితే నేరుగా పోయి సైకిల్ మీద పడి బెల్లగొట్టుకొచ్చింది. కొన్ని పోయి గ్లాసులో పెట్టి టీ తాగినారు, ఇంకొక కమలం పెట్టుకొని మంచిగా సువాసన పీల్చుకున్నారు. ఈరోజు కొడాలని అనేవాడు అన్నా మొత్తం చూడు, మొత్తం ఉండాలి, అర్థమైంది. ఇదిగో నీ ఆవేదన నాకు తెలుసు. ఈరోజు టీడీపీ జనసేన గెలిచిందంటే అదే. వాళ్ళు అంతా అయిపోయినా ఇంత జరిగినాక కూడా బయటకు వచ్చి మాట్లాడతాం, ప్యాలెస్ లో జరిగింది ఏమి లేదు, అది దాని ఒక అద్భుత కట్టడం అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ నిజంగా ఇంకా వాళ్ళకి బుద్ధి వచ్చింది అనుకుంటున్నారా అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఎవరికి? ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ నాయకులు కావచ్చు, రోజా గారికి, ఎందుకంటే వాళ్ళే ఫస్ట్ మాట్లాడేది. వైసీపీ నాయకులకి బుద్ధి లేదు. బుద్ధి ఉంటే బుద్ధి వస్తుంది వాళ్ళకి. కొడాల నానికి కానీ, పేరు నానికి కానీ, వల్లభనేని వంశీకి కానీ, ఇక్కడ చూస్తే మా నెల్లూరు గాడిద అనిల్ కుమార్ యాదవ్ కానీ, బొత్స సత్యనారాయణ కానీ, అది చేసినాడు ఆయనకి కానీ, ఎవరికి కూడా ఏ రోజుడికి బుద్ధి రాదు, బుద్ధి లేదు, వాళ్ళు బుద్ధి నేర్చుకోరు. బుద్ధి ఉన్నవాడెవడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండడం. బుద్ధి లేని వాళ్ళే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం రోబో ఫస్ట్ పార్ట్ చూసాం, రోబో 2.0 చూసాం. చిన్న రోబోలు వస్తాయి అంటే కదా అని, అదేనా 2.0.
ఆ చిన్న రోబోలే ఈ పేరు నాని, కొడాల నాని, వల్లభనేని వంశీ, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఇక్కడ చూస్తే విడుదల రజని, వీళ్ళందరూ ద్వారపూడి చంద్రశేఖర్, రోజా, వీళ్ళందరూ ఎవరంటే రోబో. పెద్ద రజనీకాంత్కి చిన్నవి ఉంటాయి చూడు, వీళ్ళందరూ. అతని బుద్ధి మంచి మాట అడిగావు. నేను చెప్దాం అనుకున్నా, మర్చిపోయావు, నువ్వు గుర్తు చేసావు, నీకు ధన్యవాదాలు. సరే ఒక మాట చెప్తా, చెప్తా వస్తున్నా. ఇక్కడ చాలా రేట్లు ఉన్నారు. ఒక పాయింట్ అనా వాడు చెప్తా, గుర్తుపెట్టుకోండి. సైలెన్స్ అన్న, ఒక పాయింట్ చెప్తున్నా. ఆర్కే రోజాని నేను రోజమ్మ అన్న సందర్భాలు ఉన్నాయి, రోజా మేడం అన్నాను. నేను చాలా సందర్భాల్లో పొగిడాను. ఎక్కడి వరకు జడ్జిమెంట్ నుంచి, మా షోకాడి నుంచి ఆవిడ ఉన్నటువంటి సింప్లిసిటీ వరకే నేను బతికిన పరిధిలో నాకు అవసరం. నేను మనసు నా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు, అందులో రోజా కూడా ఒక భాగం అయిపోయింది అని నేను తెలిసినప్పుడు, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, రాజకీయాల్లోకి వస్తే అటాక్ చేయాలి, తిట్టాలనే పద్ధతి కాదు. ఆవిడ తప్పు చేసింది కాబట్టి చిన్న ఆర్టిస్టులు, చిన్న చితక ఆర్టిస్టులు. నేను ఈరోజు ఒక మాట చెప్తా ఉండా, ఈరోజు ఆవిడ జడ్జిమెంట్కి వచ్చి డబ్బులు తీసుకుంది, టీమ్ లీడర్గా నేను డబ్బులు తీసుకుని, ఆవిడ పని ఆవిడ చేసింది, నా పని నేను చేశాను. ఎక్కడేమో ఆవిడ స్వచ్ఛందంగా వచ్చే అయ్యో ఆర్పీ వచ్చాడు స్కిట్ చేస్తున్నాను, నేను పొగడాలా, వాడిని నేను నిలబెట్టాలని ఎవడు రారు. నేనేమో రోజా గారు వచ్చారు, ఆవిడ జడ్జిగా నిలబడాలని నేనేమో ఊరికే స్కిట్లు చేయలే. ఎవరు డబ్బులు వాళ్ళు తీసుకున్నా, ప్రొడ్యూసర్ కూడా సంపాదించుకున్నాడు. ఎవడి పని వాడిది, ఆడితే ఒక వ్యాపారం. వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఎవరైతే ఛానల్స్ పెట్టుకున్నారో, ఛానల్స్ తీసుకున్నారో వాళ్ళు ఆనందంలో వాళ్ళు డబ్బులు పెట్టారు, వాళ్ళు బతికారు. నేను ఎవరైనా వాడు చెప్తున్నా, ఈరోజు చిరంజీవి గారు మంత్రి అయిన తర్వాత చీర పెట్టి, కడుపు నిండా అన్నం పెట్టి, ఆ రోజంతా ఆవిడ్ని సంతోషపెట్టి, సంతోషం అమ్మా, ఒక ఆడపిల్ల ఉండి, ఒక హీరోయిన్ ఉండి, నా కొలీగ్ ఉండి, నువ్వు ఈరోజు మంత్రి పదవి వచ్చిందని పైన ఆయన చీర పెట్టి, కడుపుని అన్నం పెట్టి, సరదాగా ఇంట్లో కాస్త కూర్చోబెట్టి పంపించిన పక్క రోజే ఈ రోజా పవన్ కళ్యాణ్ పట్టుకొని తిట్టలేదా? పవన్ కళ్యాణ్ గారిని ఆవిడికి సిగ్గు లేదా? అలాంటప్పుడు చిరంజీవి గారిని పట్టుకొని తిట్టలేదా? నాగబాబు గారిని పట్టుకొని తిట్టలేదా? ఏ రోజు తిట్టలేదా? అదే రోజా, ఆర్కే రోజా చిరంజీవి గారితో ఎన్ని సినిమాలు హీరోయిన్గా చేయలేదు? ఎన్నిసార్లు వాళ్ళు కలిసి భోంచేస్తుంటారు, ఎన్నిసార్లు వాళ్ళు సీన్లు డైలాగులు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఉంటారు, ఎన్నిసార్లు ఒకరినొకరు ప్రోత్సహించుకొని ఉంటారు. బాలయ్యబాబు గారిని పెట్టుకుని ఎన్ని తిట్లు తిట్టలేదు, బాలయ్యబాబు గారు ఎన్ని సినిమాలు చేయలేదు? ఒకసారి వికీపీడియా కొట్టి చూడండి. వాళ్ళు ఏ పాపం చేశాను తిట్టా, నువ్వు అన్న పాపం చేసావు, ఏ పుణ్యము చేయలే. 3,000 కోట్ల రూపాయలు నగిరి ప్రజల మీద సంపాదించావు కాబట్టి నేను ప్రశ్నించా. నీకు దమ్ముంటే నన్ను ప్రశ్నించు, ఎవరిని తిట్టకూడదు. నేను ఒకటే మాట చెప్తున్నా, నువ్వు జడ్జి చేసినంత మాత్రానో, నువ్వు నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు రోడ్లకి పోతే ప్రశ్నించకూడదా? నువ్వు జడ్జి అయినంత మాత్రానో, నాకు దగ్గరైనంత మాత్రానో గంజాయి అమ్ముతుంటే ప్రశ్నించకూడదా? నువ్వు జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రానో, నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు బూతులు నాయకుల్ని తిడతా ఉంటే నేను ప్రశ్నించకూడదా? నువ్వు జడ్జి అయినంత మాత్రానో, నాకు దగ్గరైనంత మాత్రానో నగిరి అభివృద్ధిని పూర్తిగా సున్నా చేస్తే నేను ప్రశ్నించకూడదా? నాకు దగ్గరైనంత మాత్రాన నువ్వు ఏది చేస్తున్నా సరే ఏ రోజు జీవితంలో ఆ రోజు కలిసి భోంచేసాం కదా, ఆ తర్వాత జరిగే యదవ పనులకి ఈ ఒక్కరోజు తలుచుకుంటే రాష్ట్రాలు కాదు రాజధానులు కూలిపోతాయి. ఒక విషయం చెప్తాయండి, దాడి జరిగితే నా మొహం మీద ఒక దెబ్బ అన్నా కొడతారు, దెబ్బలు ఏమైనా ఉన్నాయో చూసుకోండి. అయినా వాడు చెప్తే గుర్తుపెట్టుకోండి, అది జరిగినా నేను దాన్ని ఎలా రికవరీ చేయాలో తెలుసు, నేను ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడతాను తెలుసు, చేసిన తప్పుని నిలదీయగలను. నా చేపల పులుసు మీద పడితే నా మీద పడ్డట్టే. నా చేపల పులుసు అంటే నా దగ్గర తీసుకున్న వాళ్ళు కావచ్చు, నేను ఇచ్చిన వాళ్ళు కావచ్చు, నాయి కావచ్చు. నేను అంత ఈజీగా ఇన్నోసెంట్ నేను కాదు. నేను జగన్మోహన్ రెడ్డినే నేను ఎలక్షన్స్ ముందే ప్రశ్నించినవాడిని. నేను ఎవరైనా నా దాని మీద దాడి జరిగితే నేను ఎక్కువ పెడతా. ఇప్పుడు విజయవాడలో నేను పెడతాను, ఎవరిని ఆపని చెప్పి చూద్దాం. విజయవాడలో నాకు తెలిసిన ఒక ఫ్రాంచైజీ ఓనర్ తీసుకున్నాడు, నేను కూడా అందులో భాగంగా ఈరోజు విజయవాడలో పెడుతున్నా, కొత్త రాజధానిలో పెడుతున్నా. ఎవడు చాపుతాడు ఆపని చెప్పి చూద్దాం. నేను ఆడే ఉంటా, ఆ రోజు ఏ దాడి చేస్తారో చేయమని చెప్పు. నేను ఆడే ఉంటా, గుమ్మడికాయ నేనే కొడతా, నేనే వడ్డిస్తా, నేనే కూర వండుతా, ఎవరు దాడి చేస్తారో చేయమని చెప్పు. నేను ఆ రోజు కూడా ముందు రోజు ప్రెస్ మీట్ పెడతా. విజయవాడలో నేను పెట్టే నెల్లూరు పెద్ద చేపల పులుసు మీద ఎవరు దాడి చేస్తారో చూద్దాం రమ్మను. ఏమంత ఈజీ? ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజల కొరకు, ప్రజల చేత రాసినట్టు రాజ్యాంగంలో ఉన్న ప్రజలు మనం ఇష్ట ప్రకారం వచ్చి దాడులు చేస్తుంటే లా ఎట్టబోయింది, పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్టబోతుంది, సెక్షన్లు ఎట్టబోతాయి, ప్రజలు ఎట్టబోతారు, మీడియా ఎట్టబోతుంది, ఆడిపోతాయి, సీసీ కెమెరాలు ఎట్టబోతాయి. అంత ఈజీ అనుకున్నారు ఒకటి మీద ఒక దాడి చేయాలంటే.
అంత ఈజీగా ఉండదు. దేని మీద దాడి చేసినా అది నా మీద చేసినట్టే, అంత ఈజీగా నేను వదిలిపెట్టను. నాకు ఇప్పుడు నీకు కూడా గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఒక మెస్సో పోయినావు, అన్నం తిన్నావు, ఏమమ్మా పచ్చడి లేదు అన్నాడు, ఆడుంటే ఇంకా నా మెస్స రావద్దు అన్నాడు. మెస్స రావద్దు, నువ్వు మెస్సో పోతా, ఏమయ్యా 150 రూపాయలు డబ్బులు తీసుకున్నావు, మెస్సలో భోజనం పెట్టావు, సాంబార్ బాగాలేదు, పచ్చడి బాగాలేదు, ఒక హితువు చెప్పావు, అంత మాత్రం నువ్వు నా మెస్సకు రావద్దు అన్నాడు. అని మెస్సకు రాను, ఇంకో మెస్సో పెడతా, లేదా మా ఇంట్లో తింటా, లేదా నేను వండుకుంటా, లేదా పెరుగు పెట్టు, లేదా స్విగ్గీ జొమాటో పెట్టుకుంటా. అంత మాత్రం అల్లు అర్జున్ గారి సినిమాలో మాత్రమే చెయ్యాలని రాసి పెట్టుందా? మీరు అడిగారు, నేను ఆయన నిందించట్లే, క్వశ్చన్ దానికి నేను తప్పించుకోకూడదు, నేను తప్పించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అది వదిలేసి ఇప్పుడు అది వద్దు నేను అలా. సినిమా ఇండస్ట్రీ చిత్తూరు నాగయ్య గారి టైంలో నుంచి చిరంజీవి గారి టైం వరకు వచ్చింది. కెమెరామ్యాన్లు విఎస్ఆర్ స్వామి గారి దగ్గర నుంచి, చోటా గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు వచ్చింది. కమెడియన్లు 24 క్రాఫ్ట్స్, ఫిలిం ఛాంబరు, ప్రొడ్యూసర్ కౌన్సిల్, జూనియర్ ఆర్టిస్ట్ సంఘం, ఏమన్నా కెమెరా సంఘం, కెమెరా ఆర్టిస్టులు, కెమెరామెన్, ఇవన్నీ పెద్ద పెద్ద క్రాఫ్ట్స్. అవి ఎవ్వరు ఏ దాన్ని అణిచివేయలేరు. నాకు ఆ రోజు జరిగి తప్పు అనిపించిందా నేను చెప్పా, ఈరోజు నిలబడ్డాను అంతే. నేను ఆ విషయంలో ఇంక వెనక్కి తగ్గను. ఇప్పుడు మీరు అడగకపోతే నేను చెప్పేవాడు కాదు, ఎప్పటికైనా కట్టుబడి ఉంటా. నీకు దమ్ము ఉంటే నేను బతుకున్నంత కాలం నువ్వు నన్ను రోజు ప్రశ్నిస్తూ ఉండు. నేను కట్టుబడి ఉంటా, నేను కట్టుబడి ఉంటా, నేను కట్టుబడి ఉంటా. పోతామండి, ఏ రోజు బావు షుగర్ వస్తే పోవట్లేదా, థైరాయిడ్ వస్తే పోవట్లేదా, అంతు పట్టిన జబ్బు వస్తే పోవట్లేదా, ఎదిరించి పోదాం, ప్రశ్నించి పోదాం, ఎదుటి క్వశ్చన్ చేసి పోదాం, ఏముంది దాంట్లో? నాకేం ఇబ్బంది, తీసుకోకపోతేనే ఇబ్బంది, నాకు ఏ రోజు ఇబ్బంది అనిపించదమ్మా. ఏమంటే ఈరోజు జబర్దస్త్లో కానీ, ఈరోజు ఉన్న 175 మంది శాసనసభ్యులు కానీ, 25 మంది క్యాబినెట్ 25 మంది ఎంపీలు కానీ, క్యాబినెట్ మినిస్టర్లు కానీ, వాళ్ళు కూడా నాలాగే ఒక అమ్మ అబ్బకి పుట్టొచ్చిన వాళ్ళే. వాళ్ళు కూడా వాళ్ళ సంఘర్షణ స్థితి, వాళ్ళు ఉద్యమం కావచ్చు, వాళ్ళ డిగ్రీ కాలేజీల్లో వాళ్ళు లీడర్లు అయి ఉండొచ్చు, తర్వాత ఏదో ఒక ఉద్యమం మీద వాళ్ళు తిరుగుబాటు చేసి ఉండొచ్చు, ఆ తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చి ఉండొచ్చు, నిలబడి ఉండొచ్చు. అది ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యత్యాసం లేదు. నాకు అనిపించింది, నా బాడీలో అది ఉంది, నేను ప్రశ్నిద్దాం అనుకున్నా, ప్రశ్నించానంతే. ఒకసారి ముందుకెళ్ళిన తర్వాత క్షమాపణ చెప్పే పరిస్థితి ఏ రోజు నేను తెచ్చుకోను. క్షమాపణ చెప్పే విధంగా నేను తప్పు చేయను. నా జీవితంలో నేను ఎవరికి క్షమాపణ చెప్పను. టీడీపీలోనే టీటీడీలో సార్, టీటీడీ పోస్టులకి నేను అర్హుని ఉన్నోడినే. నాకు అర్హత ఉందా, లేకపోతే మనం ఏదో 10 మైకులు పెట్టుకొని మాట్లాడేంత మాత్రం అర్హత అని నేను అనుకోను. మనకి ఒక సామాన్యుడిగా ఈ రోజుకి ఇదిగో నేనే కండువా తెచ్చుకున్నా, నేను వేసుకున్నా, నేను మాట్లాడుతూ ఉన్నా, నేను స్వచ్ఛందంగా చేస్తున్నా. నేను మామూలుగా వెళ్ళానన్న, నేను వెళ్ళిన పద్ధతి కరెక్ట్ కాదు, ఆ పాయింట్ కూడా కరెక్ట్ కాదు. నేను వెళ్ళి కలిసే పద్ధతి అమ్మా. పాలిటిక్స్ అంటే నేను అవునమ్మా అమ్మా, ఇదిగో ఇలానే ప్రతి వారం ప్రెస్ మీట్ పెట్టుకుంటాను, అందరినీ పిలుస్తాను, ఆ వారంలో జరిగిన ప్రతి పని మీద నేను మాట్లాడతాను అంతే. ఏమో నాకేం చెప్పలేదు, నిన్న కూడా కలిసా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జనసేన నుంచి బాగా గట్టిగా ఫైట్ చేశాడు. అవును చేశాడు. ఆదికి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు చూసాం. అది ఓకేనా? జరిగే అవకాశం వస్తే చాలా మంచిది, ఎందుకంటే పాపం చాలా సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు. అలాంటి వాళ్ళకి వస్తే ఆది అని మీరు అనింది, ఆలీ గారితో నాకు సంబంధం లేదు. ఆది అయ్యా ఆలీ గారు ఆయన వెళ్ళిపోయారండి, ఆలీ గారు వెళ్ళిపోయారు. ఓసారి గారి గురించి వదిలేండి, నేను అన్నాను, నేను మాట్లాడాను అతను అనే. అవును ఎవరు ఖచ్చితంగా పెడతా. ఎవరు చేస్తాడు? ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్గా పోసాన గారు రిజైన్ చేయలేదన్నారు, చేయకుండా ఇంట్లో పెట్టుకుంటాడండి దాన్ని. ఆ రోజు నేను మాట్లాడినప్పటి నుంచి ఈ రోజు వరకు బయటికి రాలా. బయటకు వచ్చి కనీసం ఓడిపోయిన తర్వాత అయినా ప్రజలు మమ్మల్ని ఎందుకు ఓడించారో మేము తెలుసుకుంటాం, మేము నేర్చుకుంటాం అని కూడా లేదు. అమ్మా బైరెడ్డి ఇప్పుడు శ్రీరెడ్డిని ఎవరు గుర్తించట్లేదు అంటున్నారు, మంచి పాయింట్. అర్థమైంది, ఆవిడ తపన ఆవిడ తాపత్రం నాకు తెలిసింది. ఇప్పుడు బైరెడ్డి కూడా వయసులో ఉన్నాడు, పొరకలు వేస్తున్నటువంటి వయసు,
ఉత్సాహమైనటువంటి ఉత్సుకతతో కూడినటువంటి వయస్సు. కాబట్టి నువ్వు ఎలాగో వన్ సైడ్ లవ్ కాబట్టి ఒకసారి ప్రపోజ్ చేయి, వెళ్ళు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దగ్గరికి వెళ్ళు. బయటకు వచ్చేస్తే పట్టేసుకున్నారు కదా, పట్టేసుకుంటారు భయం కదా. అతను కూడా పట్టేసుకుంటారు. అతనికి ఏముంది ఇప్పుడు, ఇద్దరు కలిసి అంటే ఇద్దరు కలిసి ఒకరినొకరు అర్థం చేసుకోవడమే నిజమైనటువంటి పరమార్థం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వెళ్ళి బైరెడ్డిని పిలిపించుకొని ఇద్దరు మాట్లాడుకొని ఏమ్మా ఏంది పరిస్థితి ఏంది అనుకుంటే వాళ్ళ ఇష్టాలు వాళ్ళవి. అందరికీ వచ్చారు, అందరికీ సంతోషం. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్.